ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ ఇంట్లో అల్లుడుగా ప్రత్యేక హోదా అనుభవించిన వెంకటరావు ఈ ఇంట్లో కనీసం ప్రత్యేక ప్యాకేజీ కూడా నోచుకొని మనిషిని అయిపోయానే. నాలో చచ్చిపోయిన మొగాడు బయటకు వచ్చాడు. ఏమే నాలో చచ్చిపోయిన మొగాడు ఇవాళ ఏంటోనే మందు తాగినప్పటి నుంచి ఎటు చూసినా మీ అన్నయ్య కనబడుతున్నట్టున్నాడే. అన్నయ్యలాగా ఉండడం ఏంటి? అన్నయ్యే పోనీ మాట్లాడదామని పట్టుకుంటే పుసుక్కున మాయమైపోతున్నాడు. ఇదిగో ఓ పని చేద్దాం. ఏమే ఇప్పుడు నువ్వు ఆ తలుపు ఈ తలుపు రెండు మూసేయి, ఎలా మాయమైపోతాడో నేను చూస్తాను. సరే సరే నేను పిలుస్తాను. మిస్టర్ రఘురాం ఇటు రామా, ఇటు రా బాబు. నువ్వు పక్కన ఇరా. నీతో మాట్లాడాలంటే అబ్బో చాలా ఎత్తైతేనే బెటరు. ఇన్ని నవ్వాలి కదా. కానీ అసలు విషయం ఏంటంటే నేను మందు తాగి మంచి పాట ఎత్తుకుని ఇంటికి వస్తే నీ చెల్లి నా పాటకి నా ఆటకి అడ్డుపడిపోయి ఎంత డిస్టర్బ్ చేస్తుందో చూడండి బాగురు. అసలు దానికే కాదు బాగారు, ఈ ఇంట్లో మీకెవ్వరికి మందు విలువ తెలియదు. ఆఖరికి మా అత్తగారికి కూడా తెలియదు. అబ్బా బాబా, అసలు ఈ మందు విలువ తెలియని ఈ ఇంటికి నేను ఇళ్ళ రకం వచ్చినందుకు అప్పుడప్పుడు నేను సిగ్గుపడిపోతూ ఉంటాను బావగారు, సిగ్గుపడిపోతూ ఉంటాను. నాలో నేనే సిగ్గుపడి చచ్చిపోతాను బావగారు, చచ్చిపోతారు. అన్నయ్య మీరు బావగారితో మాట్లాడుతున్నారు, కాస్త చూసి మాట్లాడండి. అమ్మా చెల్లెమ్మా, చూసే మాట్లాడుతున్నానమ్మా. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. అసలు బావగారు ఈ మందు ప్రపంచంలో నాకన్నా నాలాంటి కోట్ల మంది తాగుబోతుల కన్నా మీకే అవసరం ఉంది బావగారు, తెలుసా మీకు? అయ్యో మీకే అవసరం. ఎందుకు అంటే అడగండి. కట్టుకున్న భార్య దగ్గర లేకుండా పోయింది. కన్న కూతురు కంటే ఎక్కువ అనుకున్న ఆద్య హక్కు అనే పేరుతో ఆస్తి మొత్తం లాగేసుకుంది. ఇంట్లో ప్లేసు పోయింది, ఊర్లో పరువు పోయింది.
అలాగా కోట్ల ఆస్తి బావగారు, కోట్ల ఆస్తి పోయింది. చివరికి ఇదిగో ఇదిగో ఈ ఇల్లుందా, రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చి ఎప్పుడెప్పుడు పడిపోతుందో తెలియని ఇంట్లోకి వచ్చి సాసరు లేని కప్పుతో టీ తాగుతూ పప్పు కూడా లేని అన్నం తెలుసా బావగారు, పచ్చడి గొడ్డు కారం బతుకులైపోయినాయి బావగారు ఇవి. ఏమండి? కాబట్టి ఈ మందు నాకన్నా నీకే అవసరం బావగారు, నీకే అవసరం. తీసుకోండి బావగారు, అస్సలు సిగ్గుపడకండి. రెండంటే రెండే పెక్కలేయండి, బాధలన్నీ మర్చిపోతారు. నాలుగు పెక్కలేసారు అనుకోండి, భార్యనే మర్చిపోతారు. బాగారు ఆ పైన ఇంకో 2 వేసారు అనుకోండి, స్వర్గంలో తేలిపోతారు అంతే. బాగారు నిజానికి నేను ఇప్పుడు ఆ స్టేజ్లోనే ఉన్నా. స్వర్గం రంభ. తీసుకోండి బాగారు, మీరు తీసుకోండి. ఏమండి? తీసుకోండి ఏమండి? బాగారు. దూరం నిలబడా నువ్వు. ఈ రోజు నుంచి మీ బాధలు పంచుకోవడానికి నీకు నేనున్నాను. మనిద్దరికి ఈ మందు ఉంది. మందు వేయండి, బిగించాలంతే. ఇలాగ పట్టుకుని అలా వేసామంటే నా స్వామి రంగా స్వర్గంలో అలా 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 జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.